స్తోత్రమేసయ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ప్రతి దినము నేను మిమ్మల్ని మరి ఈ విధంగా పలకరించడం జరుగుతుంది. మీతో కలిసి మరి దేవుని మాటలు పంచుకోవడానికి కృపనిస్తున్నాడు దేవుడు. దినదినము బ్రతికిస్తున్నాడు మనల్ని గనక ప్రతి దినము మరి విసుగు చెందకుండా ప్రతి ఒక్కరూ దేవునితో నడవడానికి, దేవునితో నిలబడడానికి, మరి శ్రమైన ఇరికైన ఇబ్బంది అయినా మరి దేవునితో ముందుకు సాగడానికి విశ్వాసంలో కావచ్చు, అలాగే ఆత్మీయ జీవితంలో కావచ్చు, మరి కొనసాగడానికి మరి తోడ్పడుతుంది అని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం వాగ్దానాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. నేను దప్పి గలవాని మీద నీళ్లును, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే, నీకు అంటే నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. మరి దప్పిగొనుంటే నీళ్లును దయచేస్తానంటున్నాడు. అలాగే ఏమంటాడంటే, ఎండిన భూమిని ప్రవాహ జలములతో కుమ్మరిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు కానీ, నీ పరిస్థితి, మరి నీ బిడల విషయమే, నీ ఆలోచన ఏమై ఉందో నాకు తెలియదు కానీ, దేవుడు ఏమంటాడంటే, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. వారి విషయమే నువ్వు చింతించొద్దు, భయపడద్దు. దేవుడే మరి వారిని ఆదుకుంటాడు, ఆదరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో మరి కనిపెట్టండి. బలహీనత కావచ్చు, ఏదైనా కావచ్చు, పరిస్థితి ఏదైనా సరే, ప్రభువే మార్గం కనుక, పరిష్కారం ప్రభువే కనుక ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు. వారి అందరి జీవితాల్లో వారిని, వారి బిడ్డల్ని మీరు దీవించండి. నీ ఆత్మను కుమ్మరించండి. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఎవరైనా వ్యాధులతో, బాధలతో, శోధనలతో ఉంటే విడిపించండి. ముఖ్యంగా డిప్రెషన్స్కి గురవుతున్న ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి. నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి నాయన, ఏ వ్యాధి చేత బాధపడుతున్న వారిని విడిపించండి. అలాగే తండ్రి నాయన, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలను బట్టి ఉద్యోగాలు, నాయన గర్భఫలం బట్టి గర్భఫలాలు బట్టి దయచేయండి. ప్రతి పరిస్థితులు ఎవరికెవరికి ఇచ్చిన ఉన్నతమైన స్థితిలో ప్రతి అధికారిని మీరు దీవించండి. మంత్రులను, అధికారులను, ప్రధానులను జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి మా భారతదేశానికి రక్షణ కాపుదల దయచేయండి. అలాగే తండ్రి ఈ దినం ప్రభు ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపించుంటున్నారో వీళ్ళందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా దయకిరీటం నుంచి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మరి మీ అందరితో మాట్లాడి మిమ్మల్ని బలపరచడం, మీరు బలపడినందుకు బట్టి మరి దేవుని స్తుతించండి, ఘనపరచండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని మరి బహుగా దీవించును గాక. ఆమేన్.